ఏమైనా సీన్స్ చేసినవి కట్ చేయడం ఏమైనా జరిగాయా? లేదండి. ఏం చేయలేదు. లేదు. లేదు. అంటే సీన్ కొన్ని ట్రిమ్ అవుతది. అవసరాన్ని బట్టి ట్రిమ్ చేస్తారు గదా! ఇప్పుడు అక్కడ నేను హెంచ్‌మ్యాన్‌గా చేశాను. నేను అప్పటికే వాళ్ళ మీద ఇరిటేట్ అవుతున్నా. కొం కొంచెం ఏంటంటే కథ ప్రకారం ఒక 10 సెకండ్స్ ఎక్కువుంటుంది తీస్తారు. అక్కడ ఆ సిట్యుయేషన్ లేదన్నప్పుడు కట్ చేస్తారు. ఓకే. అదే నేను అనుకున్నట్టే ఏంటంటే ప్రశాంత్ సారు, ప్రభాస్ సారు, పృథ్వీరాజ్ గారు వీళ్ళందరికన్నా ప్రశాంత్ సార్ స్టోరీ చాలా పెద్దది. ఆయన విజన్ చాలా పెద్దది. ఆయన విజన్‌లో మనం ఎంతవరకు ఉంటామో అంతే తీసుకోం. మనమే ఇప్పుడు ఒక స్టేజ్ ఇంత అనుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకుంటాం గదా! మనం మాట్లాడేదే మనం ఎడిట్ చేసుకుంటూ మాట్లాడతాం. ఇంత చెప్తే బాగోదేమో అని. అంత పెద్ద సినిమా, అంత పెద్ద క్యాన్వాస్ అంటే ఉంటుంది గదా! చిన్న ట్రిమ్మింగ్స్ అయ్యాయి అంతే. బట్ నేను చేసింది ఏది పోలా. అంతే. నేను చేసింది కూడా అంతే. యాక్చువల్‌గా మీరు డబ్బింగ్ కూడా చాలా మూవీస్‌కి చెప్పారని విన్నాం. అవునండి. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. ఏ క్యారెక్టర్స్‌కి మీరు మెయిన్‌గా? అంటే నేను యాక్చువల్‌గా ట్రాక్ ఆర్టిస్ట్‌గా బిట్ వర్క్స్ అవి చేస్తూ వచ్చాను. ఈ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏంటంటే నాకు తమిళ్ యాక్టర్ 'యోగి బాబు' గారు మీరు తెలిసే ఉంటది మనందరికీ. 'బీస్ట్' దగ్గర నుంచి ఆయనకి చెప్తున్నా. అది కూడా ఏంటంటే మా ఆహ్, ఈ 'సలార్‌కి' రైటరే 'హనుమాన్' గారని. ఓకే. ఆయనే ఫస్ట్ టైమ్ నాకు రికగ్నైజ్ చేసి ఇతను చెప్తున్నాడు అని చెప్పి 'యోగి బాబుకి' మా యూనియన్ మా ఇన్‌చార్జ్ గోగినేని ప్రసాద్ గారని. ఓకే. నేను కామెడీ ఎక్కువ చెప్తూ ఉంటాను. ప్రసాద్ గారేంటంటే "అరేయ్! ఈడు చెప్తాడు కదా! వాడిని పిలు రాకేష్ గారిని పిలు" అంటే నేనెళ్ళాను. వాయిస్ టెస్ట్ ఇచ్చాను. ఈయన ఓకే చేశారు. అది 'బీస్ట్' చెప్పాం. తర్వాత ఒక 2, 3 సినిమాలు బయట 'లెజెండ్', 'శర్వణన్' ఇవి చెప్పాను. ఈ 'జైలర్‌లో' మళ్ళీ చెప్పించాక 'సలార్' ఆర్టిస్ట్‌గా నాకు ఇప్పుడు ఎంత పేరొచ్చిందో 'జైలర్‌లో' నాకు 'యోగి బాబు' గారిది అంత పేరొచ్చింది. 'జైలర్‌లో' ఏ డైలాగ్ చెప్పారు మీరు? మొత్తం నేనే చెప్పా. ఒక డైలాగ్ మా కోసం అదా! ఆ! 'జైలర్‌లో' ఒక సిట్యుయేషన్ ఆల్రెడీ నేను చాలా చోట్ల చెప్పిందే ఇది. బట్ అది మీరు 'జైలర్' మూవీ చూసారా? 'జైలర్' మూవీలో రజనీకాంత్ గారిని తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో మల్లిక అనే అమ్మాయి కోసం తీసుకొస్తారు. అది డైలాగ్ చెప్తాను. డబ్బింగ్ ఆర్టిస్టే కదా! మైక్ లేదు కాబట్టి నేను ఆర్టిస్ట్‌గానే చెప్తాను. ఓకే. అంత పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకు అంత సీన్ లేదు. అంటే ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా! అని. ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉండుంటదో. ఓయ్! ఎళ్ళిపోతున్నావా? దొంగ. పెద్దాయన ఏం చెప్పాడు? పరిగెడుతూ పాలు తాగాలి పాప. కూడా వచ్చినోడిని తీసుకెళ్ళాలి పాప అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే చూస్తాను. లేకపోతే నేనే లోపలికొస్తా. ఎళ్ళు. ఈ డైలాగ్ అనమాట. థాంక్ యూ సార్. చాలా చెప్పారు. థాంక్స్ అండి. థాంక్స్ అండి. సో, ఇది ఆయన మూడ్‌కి కన్వే చేస్తాం. అంటే ఇది ఆర్టిస్ట్‌గా చేసేదాన్ని ఆయన లిప్ సింక్ ఇంకా అవన్నీ ఉంటాయి. మాకేంటంటే ఇక్కడ 'హనుమ' అనే పర్సన్ వచ్చిన తర్వాత మీరు 'కేజీఎఫ్' బిఫోర్ 'కేజీఎఫ్' తర్వాత ఓ డబ్బింగ్ సినిమాల ట్రెండే మార్చేసారు. మీరిప్పుడు ఏ లాంగ్వేజ్ తీసుకొచ్చినా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఓ తెలుగు సినిమా ఇచ్చేస్తారాయన. అలా క్రియేట్ చేశా. అంతకుముందు కూడా ఉన్నారు. రాకేంద్ర మౌళి, వెన్నెలకంటి గారు. నా అదృష్టం వెన్నెలకంటి గారితో కూడా వర్క్ చేశా. మమ్ముట్టి గారి సినిమా ఒకటి నేను. సో, ఆల్మోస్ట్ 'సామ్రాట్' అని అందరితో నేను వర్క్ చేసున్నాను. సో, లైక్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అంతే. అబ్జర్వేషన్ అది కూడా. మా సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల దగ్గర నుంచి, 'ఆర్‌సీఎం రాజు' గారు మీకు తెలిసే ఉంటది. ఇంకా వీళ్ళందరి దగ్గర నుంచి నేను నేర్చుకొని, నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం అంతే. అసలు ఇండస్ట్రీకి రాకముందు మీ లైఫ్ ఏంటసలు? మీరేం చేసేవారు? ఇండస్ట్రీకి రావడం కోసం ట్రై చేసేవాడిని. అసలు మీ ఊరేంటి? మీరేం రాజమండ్రి. రాజమండ్రి. నాది ఎంబీఏ చదివాను. ఎంబీఏ చదివి తర్వాత ఎంఫిల్ కట్టాను గానీ, అప్పుడే నాకు 'డీ ఫర్ దోపిడీ' అని నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్ పోలిశెట్టి నేను నలుగురు లీడ్స్ అనమాట. ఓకే. ఆ అవకాశం వచ్చింది. ఇంకా చదవవసరం లేదనిపించింది. వదిలేసాను. ఐసీఐసీఐ బ్యాంక్‌లో సెక్యూరిటీస్‌లో వర్క్ చేసేవాడిని. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్. అంటే అదైతే ఆఫీస్‌లో సైన్ చేసి ఆర్టిస్ట్‌గా ట్రై చేసుకోవచ్చని. తర్వాత 24 అవర్స్ ఛానెల్ పెట్టినప్పుడు మీడియాలో ఎంటర్ అయితే మీడియా త్రూ ఏదైనా చేద్దామా? అలా అయితే సినిమాల్లోకి లింక్ ఉంటుందా? అలా అని యాంకర్‌గా అలా ఉంటుందేమో అని. యాంకర్‌గా ఫస్ట్ టైమ్ మైక్ ముందు ఒకసారి ఎళ్ళాను. అప్పుడు అర్థమైపోయింది నేను దీనికి పనికిరానని. మీ అంతలా టపటపటా మాట్లాడలేను. అయ్యో! స్లాంగ్ వచ్చేస్తా ఉంటది. అందుకని ఇంక కాదు. మన అల్టిమేట్ గోల్ ఇదే. దానికి పక్కన పాసివ్ ఇన్‌కమ్ ఉండాలి కదా! అది డబ్బింగ్. డబ్బింగ్ అది కోయిన్సిడెన్స్ ఏంటంటే కరెక్ట్‌గా ఆర్టిస్ట్‌గా చేసి దాని డబ్బింగ్ చెప్పడానికెళ్ళినప్పుడే నాకు ఈ డబ్బింగ్‌లో పక్కన ఏదో డబ్బింగ్ జరుగుతుంటే ఒకసారి ట్రై చేయమ్మా అది అంటే అవకాశం వచ్చింది. ఓకే. అక్కడి నుంచి 2 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? అవుతాం కదండీ! డెఫినిట్‌గా అవుతాం. ఎలాంటివి? అవమానాలు ఎక్కువుంటాయండి. అంటే నా పర్సనాలిటీ, నా అపియరెన్స్, నా మాట తీరు చూసినోళ్ళు కొంతమంది ఏంటి ఆ పొట్టేంటి నువ్వేంటి నువ్వు ఆర్టిస్ట్ ఏంటి అసలా వెళ్దాం అనుకున్నాం. అందరూ ఉంటారు కదండీ! అన్ని రకాల మనుషులు ఉంటారు.
మనుషులంటే అంతే కదా, అన్ని రకాలు. అంటే మనం లోపల మనం చేయగలమా లేదా, మన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు చేయగలం, మన యాటిట్యూడ్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ క్యాలిక్యులేట్ అవుద్ది. అలా చాలా చోట్ల ఏంటంటే నువ్వేంటి అనే టైప్‌లో చాలా పడ్డాను. ఆగలేదు. ఆగలేదు ఎక్కడ. అంటే అన్నారంటే లైక్ ఇలా పట్టించుకున్నోళ్ళు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళ దాంట్లో వస్తాయి. సలారొచ్చింది. ఎవరైనా ఎంకరేజ్ చేశారా? చేస్తారు. డబ్బింగ్‌లో నాకు శ్యామ్ అని ఒక పర్సన్ ఉంటాడు. శ్యామ్ అన్న అంటాము. ఏ టైంలోనైనా అతను 'బివి సుబ్బారావు' గారు ఒక ఆయన. ఆయన ఏంటంటే మా ఇన్‌చార్జ్ ఆయన. అపార్ట్ ఫ్రమ్ ఇన్‌చార్జ్ ఆయన నన్ను ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ఇప్పటికి కనిపిస్తే, నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ బ్రహ్మానందం అంటాడు ఆయన. అంటే ఒక ఎప్రిసియేషన్‌గా తీసుకుంటాం గానీ ఆయన అంత నమ్మాడు నన్ను. శ్యామ్ అనే అన్న ఎక్కడైనా ఏ స్ట్రగుల్స్ వచ్చినా, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా, ఓకే. రాకేష్ ఏం కాదు, కంగారు పడకు, నువ్వు వెళ్తావు అలా. ఆర్టిస్ట్‌గా వచ్చేవాడికి ఫ్రెండ్స్ రామానంద్ సాగర్ అని ఒక అతను, ఓకే. అనురాగ్ పాలుట్ల అని ఇప్పుడు డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాడు. వాళ్ళు నా కష్టాలున్నా, బాధలున్నా ఎక్కువ వాళ్ళతో. మోర్ దెన్ దట్ నా ఫ్యామిలీ ఎక్కడైనా కూడా ఫుల్ సపోర్ట్. సపోర్ట్. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ అనేది వాళ్ళకి తెలీదు కదా ఫస్ట్. తెలీదు. ఇప్పుడు నేను ఒకవేళ ఇది మిస్టేక్ అయింది, అరే ఇలా అవకాశం పోయింది, ఏం చేయాలిరా అంటే, ఏం చేస్తావు నాకేం తెలుసు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇంటూ ఇండస్ట్రీ కదా. వాళ్ళు ఎలా చేస్తారంటే మా బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ కాసేస్తారు. ఏ ప్రాబ్లం లేకుండా ముందు ఒక ఫుల్ కవచం, లోపల నీ ఇష్టం ఏ గేమ్ అయినా ఆడుకో, కానీ హ్యాపీగా ఉండు. నువ్వు పీస్‌ఫుల్‌గా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేస్తూ ఏదైనా చెయ్యి. అది ఇక్కడ కుదరదు కొన్ని చోట్ల. భరించుకుంటాం. బట్ ఇగో ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు మీరు మీ పేరెంట్స్‌కి చెప్పుకునేవారా? తెలుస్తాయి కదండీ! ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్ అనేది 15 నెలల నుంచి కొంచెం ఉంది. ఎందుకంటే వేరే కమిట్ అవ్వకపోవడం అలా. గాడ్ గ్రేస్ ఏంటంటే మా వైఫ్ షీ కెన్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్. సో మా మా వైఫ్ వాళ్ళ ఫాదర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నైలో. సో తను వాళ్ళ ఫాదర్ స్ట్రగుల్స్ చూసింది కాబట్టి నన్ను కూడా భరించింది ఒక రకంగా. సో అది గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఇంకా ప్రాబ్లమ్ లేదు. ఫ్యూచర్‌లో ఇంకా ఏ ఏ మూవీస్ ఏదొస్తే చేస్తానండి. మంచి క్యారెక్టర్ అయితే చాలు. మంచి క్యారెక్టర్. అంటే ఏది పెట్టుకోవడానికి ఏంటంటే అందుకే కదా! ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసిందేంటంటే ఫుడ్ కోసం. అవును. ఫుడ్ దొరుకుతుంది అన్నాక లేదు నాకు ఇది కొంచెం ఉప్పు తక్కువైంది కారం ఏం లేదు. ఏదొస్తే చేసుకుంటూ మంచి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి. నాకు ఈ సినిమా ఇచ్చిన ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌కి పిలవరు. ఓకే. ఇదివరకు ఏంటంటే పాపం వాళ్ళు నా స్ట్రగుల్ చూసో, నా బాధ చూసో సరే ఏదో చేద్దాంలే 15 రోజులు బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. అన్న నాకు బ్యాక్‌గ్రౌండ్ వద్దన్నా. ఏదైనా మంచి డైలాగ్ కూడా ముఖ్యం కాదు. క్యారెక్టర్ మంచిదైతే చూడన్నా. అప్పుడే బయటపడతాం కదా! అవన్నీ కూడా ఈ సినిమాతో కొంచెం హెల్ప్ అవుతుందనమాట నాకు. ప్రశాంత్ నీల్ గారికి పిల్లలంటే చాలా బాగా ఇష్టం అన్నారు కదా! అందుకేనా అంతమంది పిల్లల్ని పెట్టి తీశారు సినిమాని? అదేం లేదండి. ఆయనకి పిల్లలంటే ఇష్టం అనేది ఆయన పర్సనల్ పర్సెప్షన్. ఓకే. అంటే నాకు తెలిసింది చెప్తున్నానండి. కథ వరకు మీరు 'ఉగ్రం' తీసుకుంటే 'ఉగ్రంలో' కూడా పిల్లలుంటారు. ఆ పిల్లల ఎపిసోడ్ ఉంటది. 'కేజీఎఫ్‌లో' పిల్లల ఎపిసోడ్ ఉంటది. నా పర్సెప్షన్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఆయన కథకడ్డొస్తే ఓకే. ఎవరినైనా తీసేస్తారు. కావాలంటే ఎవరినైనా తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళని కాదు. కానీ పిల్లలు చెప్పించడం ఏంటంటే మనకి ఒక సేయింగ్ ఉంటది. టఫ్ పీపుల్ చిన్న వాటిలకి చిన్న పిల్లల దగ్గర వీటి దగ్గర బాగా ఎమోషనల్‌గా ఉంటారు. ప్రభాస్ గారు అంతే. ప్రభాస్ గారు 15 ఇయర్స్ పర్సన్, 10 ఇయర్స్ పర్సన్‌తో ప్రభాస్ అన్న అవుతాడు. అవును. అయితే ప్రభాస్ హీరో అవుతాడు. ఆ దాడితే డార్లింగ్ అయిపోతాడు. కానీ అదే మిగతా ప్రభాస్ గారికి మీకు సెట్‌లో ఆయన్ని ఎవరైనా మీరు ఇప్పుడు ఒక 4, 5 ఇయర్స్ అన్నా కూడా డార్లింగ్ ప్రభాసే వస్తది. ఏంటి 80 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రభాస్ అనగానే డార్లింగ్ అది వచ్చేస్తది. మోహన్ బాబు గారు కూడా దాంట్లో డార్లింగ్ అనే వర్డ్‌తో ప్రొనౌన్స్ చేయడం అంటే అదే చెప్తున్నాం కదా! అది రేర్ క్వాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రభాస్ గారు లాంటి పర్సను అంటే మా ప్రభాస్ అన్న అంటాం కదా! ప్రభాస్ గారు అంటే కొత్తగా ప్రభాస్ అన్న లాంటి పర్సను ఒకళ్ళే వన్స్ ఇన్ ఎ వైల్ పుడుతూ ఉంటారు. సో, ఆ మొమెంట్‌లో పిల్లలతో అలాగే ఉంటారు. పిల్లల్లా ఉంటారు. ప్రశాంత్ సార్ పర్టిక్యులర్‌గా మీరు చూసుకుంటే నాకనిపించింది 'ఉగ్రం' కూడా పిల్లలతో ఎపిసోడ్ ఉంటుంది. 'కేజీఎఫ్ 1లో ఉంటుంది, 2లో ఉంటుంది. మరి ఆయన కైండ్ ఆఫ్ ఎందుకు తీసుకొచ్చారో తెలీదు గానీ పిల్లలంటే ఇష్టంతోనా? లేదంటే ఆ లక్ కథలో వచ్చిందనా? కథలో పార్టే. ఆయన రాసుకున్నప్పుడు కూడా నాకు తెలిసి నా నాలెడ్జ్‌కి ఆయన రాసుకున్నప్పుడు పిల్లలతో చేయాలని ఉండదు. ఓకే. ఈ ఎమోషన్ పిల్లలతో చేయించాలి. తర్వాత ఈ ఎమోషన్ వీళ్ళతో కనెక్ట్ అవుద్ది. మైట్ బి అలా థింక్ చేసి ఉండొచ్చు. అవును. బట్ ప్రెజెంటేషన్ మాత్రం ఆయన దాంట్లో పిల్లలు. నేను ఎలాంటి ఇది చెప్పాలంటే నా కొడుకుని ప్రశాంత్ సార్ సినిమాలో పిల్లల్లాగా అంత గట్టిగా పెంచాలని ఐ హావ్ 4.5 ఇయర్స్ చైల్డ్. వాడు అంత గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండాలి.
అదేనా మీకు అంటే ఇప్పుడు పూరి గారి సినిమాలో హీరోలు అందరూ ఒక రకంగా ఉంటారు కదా, అలాగా అంత స్ట్రాంగ్ ఉండాలి, ఆ మైండ్ సెట్తో ఉండాలి. అవును. మీకు కేజీఎఫ్లో చూసుకుంటే సెకండ్ పార్ట్లో ఒకటి ఉంటుంది, హీరోయిన్ పైన మెట్ల మించి వస్తుంటే నీకు అతని గురించి తెలియదు కదా, దా దా అది చెప్తుంటే అది ఆయన చేసి చూపిస్తారు, ఆయన ఎలా మాట్లాడితే ఇవన్నీ నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి ఇక్కడ ఈ సినిమాలో ఎన్ని చెప్పుంటారు, వాళ్ళలో అంత స్ట్రెంత్ని ఎలా తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు ఇందులో సలార్లో చేసిన ఇద్దరు ఉన్నారు కదా చైన్, ఎలా చేశారు అసలు, అద్భుతంగా చేశారు. అదంతా ప్రశాంత్ సార్ అంటే వాళ్ళల్లో లేదనట్లేదు, అవును. చెప్తాను కదా, మీరు చేయగలరు అనిపిస్తే ఆయన చేంజ్ చేసుకుంటారు. ఓకే. అది గ్రేట్ ఆపర్చునిటీ అలాంటి పీపుల్ వాళ్ళకు కూడా ఫస్ట్ థింగ్, అంతే కదా.